ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, సినిమా విషయంలో 2 పాయింట్స్ ఉంటాయి. మొదటిది సినిమా ప్రెజెంటేషన్. ఆ స్టోరీని, సీన్స్‌ని ఎలా చూపించారు, విషయాన్ని ఎంత కన్విన్సింగ్‌గా చెప్పారు, మనసుకు పట్టుకునేలా ఆసక్తికరంగా ఎంతవరకు ఉంది. ఆ యాంగిల్‌లో తీసుకుంటే ఇందులో డైరెక్టర్‌కి, యాక్టర్స్‌కి అందరికీ మంచి మార్కులు పడిపోతాయి. నో డౌట్. అక్యూజ్డ్ ఎవరు? మా తమ్ముడు లాంటోడు సార్. ఏంటి? రిమాండ్లో ఉన్నాడు సార్. అది కాదు, బెయిల్ వస్తుంది కదా. అయితే రెండో యాంగిల్ ఉంది. సినిమాని బాగా తీయడం వేరు, బాగా తీస్తూ ఆ సినిమా ద్వారా కొన్ని విషయాల్ని పనిగట్టుకుని కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం వేరు. జనరల్గా ఎలా ఉంటుందంటే, ఒక సినిమా బాగా తీసినప్పుడు నిజమే కదా అనిపించేలా సీన్స్ సహజంగా ఉన్నప్పుడు ప్రేక్షకులు ఒక మాయలో పడిపోతూ ఉంటారు. ఆ సీన్స్ వెనకాల డైరెక్టర్ మన మీద ప్రింట్ చేయాలనుకునే కొన్ని విషయాల్ని తమకు తెలియకుండానే యాక్సెప్ట్ చేసేసి కన్విన్స్ అయిపోతూ ఉంటారు. ఆ సినిమా మూడ్లో పడి, ఆ మాయలో పడి. అయితే మేము అలాంటి వాళ్ళం కాదు. టెక్నిక్ని, సబ్జెక్టుని విడిగా చూడగలం. సినిమా తీయడంలో అద్భుతమైన ప్రతిభ ఉంటే దాన్ని మనస్ఫూర్తిగా గుర్తిస్తాం. అలాగే ఆ సబ్జెక్ట్లో ఉన్న లోపాలు, లూప్ హోల్స్ మాకు నచ్చకపోతే వాటిని ఫ్రాంక్గా చెప్పేస్తాం. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పేది ఒకటే, సినిమా నచ్చడం వేరు, అందులో ఉండే సబ్జెక్ట్ నచ్చడం వేరు. మాకు సినిమా నచ్చింది, సినిమాగా నచ్చింది, అందులో డౌటే లేదు. కానీ సబ్జెక్ట్ విషయానికి వచ్చేసరికి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. మరి రివ్యూలోకి వెళ్దామా?